ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ దిశ. 45 ఏళ్ళైంది మా పార్టీ. ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని, తహసీల్దార్ ఆఫీసుల్ని, కొన్ని హెల్త్ సెంటర్లని తాకట్టు పెట్టారు. ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి 5 ఏళ్లలో చేసేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 25,000 కోట్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఏమన్నాడు అంటే ఎక్కడికి పోయిందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించారు. పేదలకు చెందవలసిన పథకాలు చాలా వరకు గండికొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు చూస్తే దేశ ఇంత మునిపే మినిస్టర్ గారు చెప్పారు, ఆ డబ్బులు గాని వచ్చుంటే మళ్ళీ మనకు కేంద్రం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్కీమ్స్ కి డిఫరెంట్ పందాలు డబ్బులు ఇస్తారు. ఈరోజు నరేగా ఉంది, 90% కేంద్ర నిధులు వస్తాయి, మంది 10% వస్తుంది. ఇందులో 70% లేబర్ కి ఇవ్వాలి, 30% మెటీరియల్ కాంపోనెంట్ కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఇది డిమాండ్ డ్రివన్, మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ముందుకు పోతాం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని గత ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉంటే 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయగలిగారు. 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు? ఏమైపోయినాయి ఈ డబ్బులు అడుగుతున్నాను సమాధానం చెప్పి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది నాటికి నేటికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.